మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామ శివార్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ స్క్రాప్ షాప్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దుకాణంలో ప్లాస్టిక్ ఇతర స్క్రాప్ సామాగ్రి ఎక్కువగా ఉండడంతో మంటలు క్షణాల్లో తీవ్ర రూపం దాల్చాయి. చూస్తూ ఉండగానే మంటలు పక్కనే ఉన్న టైల్స్ షాప్ ను కూడా వ్యాపించాయి. దీంతో 2 దుకాణాలు పూర్తిగా మంటల్లో చిక్కుకున్నాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న చేగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రతను గమనించిన ఆయన అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది గంటల పాటు శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. ఇక ఈ ప్రమాదంలో స్క్రాప్ దుకాణంతో పాటు టైల్స్ షాప్ లోని సామాన్లు బూడిదయ్యాయి. 2 షాపుల్లో కలిపి దాదాపు 5 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అర్ధరాత్రి సమయం కావడంతో షాపుల్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రాణ నష్టం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమా లేక మరేదైనా అనే కోణంలో చేగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.